డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని ఇంట్లోనే ఒక్క నిమిషంలో తయారు చేసుకోవచ్చా? ఈరోజు మనకి చాలా మరొక అద్భుతమైన రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన రెసిపీ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అనేది చూడడానికి కానీ తాగడానికి కానీ అలానే మన హెల్త్కి కానీ చాలా అంటే చాలా మంచిది. ఈ అద్భుతమైన రెసిపీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పటివరకు ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. హాయ్, దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ శిరీష. ముందుగా అయితే డ్రాగన్ ఫ్రూట్ని అయితే తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే జ్యూస్ చేసేటప్పుడు రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే చూడడానికి కలర్లోనూ తాగడానికి టేస్ట్లోనూ సూపర్గా అయితే ఉంటుంది. అలానే వైట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగుంటుంది, కానీ కలర్లో అయితే రెడ్ కలర్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. కాబట్టి రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ దొరికేటప్పుడు కంపల్సరీగా అయితే తీసుకొని ఈ విధంగా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఇంట్లో ఉండే పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తాగడం అయితే జరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ అనేది ఫస్ట్ కొంచెం మంచిగా వాష్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా అనమాట దాని యొక్క తొక్కనైతే తీసుకోవాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయడం అనేది చాలా సింపుల్. మీకు ఒకవేళ కట్ చేయడం తెలియకపోతే నేను ముందు వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కట్ చేయాలో నేనైతే అప్లోడ్ చేశాను. ఆ వీడియో అనేది రిలేటెడ్ వీడియోలో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా అనమాట డ్రాగన్ ఫ్రూట్ని అనమాట కట్ చేసేసి దాని యొక్క తొక్కను అనమాట బయటికి అయితే తీసేయాలి. ఇదనమాట చాలా స్మూత్గా అయితే వచ్చేస్తుంది. దీనికోసం ఎలాంటి కష్టపడవలసిన అవసరం అయితే అస్సలు లేదు. ఇప్పుడు ఇలా తొక్క తీసేసిన తర్వాత దీన్ని అనమాట 2 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం జారినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మీరు చాక్ బోర్డ్ మీద పెట్టుకొని ఈ విధంగా అనమాట కట్ చేసుకోండి. చేతిలో ఉంటే ఎక్కువగా జారే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లో అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫ్రూట్ జ్యూస్ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలామంది పిల్లలు డైరెక్ట్గా ఫ్రూట్స్ తినరు కదా, అలాంటప్పుడు అనమాట ఇలా జ్యూస్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు డైరెక్ట్గా అనమాట మంచి మంచి ఫ్రూట్స్ అనేవి తిండి వాళ్ళకనమాట హెల్తీగా అనమాట ఉంటారు. కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ అనేవి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీన్ని అనమాట మనం గ్రైండ్ చేసుకోవడానికి అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాము. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఐస్ క్యూబ్స్, అలానే 1 గ్లాస్ వరకు పాలు, ఇప్పుడు ఇందులోనే అనమాట ఒక 2 స్పూన్ల వరకు షుగర్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి, డైరెక్ట్గా షుగర్ని అసలు యాడ్ చేయకండి. ఇప్పుడు ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ చేసిన తర్వాత దీన్ని అనమాట ఒక 1 మినిట్ వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా కలర్ ఎంత బాగా అయితే చేంజ్ అయిందో. ఇలాంటి ఫ్రూట్స్ అనేవి నేచురల్గా దొరికే ఫ్రూట్స్ అనేవి తినటం తాగడం వల్ల అనమాట మనకి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది. ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 గ్లాస్లో అయితే కొంచెం ఐస్ క్యూబ్స్ అయితే వేసుకొని ఇప్పుడు ఇందులో ఆ జ్యూస్ని అనమాట యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అంటే సింపుల్. కాబట్టి మీరు ఇంట్లో తప్పకుండా అయితే రెడ్ డ్రాగన్ ఫ్రూట్ దొరికితే తప్పకుండా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, మనకైతే ఈ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అనమాట సర్వ్ చేసుకొని తాగేస్తే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఈ డ్రింక్ అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు. కాబట్టి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. రోజుకొక వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మిస్ అవ్వకుండా ఫాలో అయ్యి ప్రతి ఒక్క వీడియోని అయితే వాచ్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.